స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లాస్ట్ దాకా చూడడానికైతే ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఎందుకంటే మోన్స్టర్ వర్స్‌కి సంబంధించిన చాలా డీటెయిల్స్‌ని ఈ 2 ఎపిసోడ్స్‌లో అయితే రివీల్ చేయడం జరిగింది. అందువల్లే నేను ఈ 2 ఎపిసోడ్స్‌ని ఒక వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో లాస్ట్ దాకా చూడండి. పక్కా మీరు ఎక్సైట్‌మెంట్‌గా అయితే ఫీల్ అవుతారు. ఈ మోన్స్టర్ వర్స్‌కే ఈ 2 ఎపిసోడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. సో లాస్ట్ దాకా చూడడానికైతే ట్రై చేయండి. సో మెయిన్ టాపిక్‌లోకి గనక వచ్చేస్తే ఎపిసోడ్ 6 స్టార్టింగ్ అనేది పాస్ట్ నుంచి మొదలవుతుంది. పాస్ట్‌లోని గాడ్జిల్లాని బాంబ్ పెట్టి లేపేసిన తర్వాత మిలిటరీ వాళ్ళు ఒక పార్టీ చేసుకుంటారు. ఆ పార్టీకి షాగాడు ఇంకా జపాన్‌దాయ్ వస్తారు. ఈ జపాన్‌దాయ్ గుర్తుంది కదా! దీని పేరు కూడా క్యాటే. ఈ పార్టీకి ఇది కత్తిలా రెడీ అయ్యుంటది. సో షాగాడ్ ఇంప్రెస్ అయిపోయి దీనికి పులిహోర కలుపుతూ ఉంటాడు. ఆ టైంలోనే మిలిటరీ ఆఫీసర్స్ కూడా మేము ఇంకా టైటన్స్‌ని, మాన్స్టర్స్‌ని చూడాలనుకుంటున్నాం. వాటిపైన రీసెర్చ్ చేయండి. మీకెంత ఫండ్ కావాలంటే అంత ఫండ్ ఇస్తామని చెప్తారు. ఆ టైంలోనే ఈ షాగాడు జపాన్ దానితోటి గట్టిగా పులిహోర కలుపుతూ ఉంటే వీళ్ళ టీంలోని ఇంకొకడు ఉంటాడు కదా! బిల్లీ అని. నాకోటి కనిపించింది అర్జెంట్‌గా రమ్మని కబురు పెడతాడు. సో అలా మళ్ళీ ప్రెజెంట్‌కి అయితే వస్తుంది. ప్రెజెంట్ ఏదో గుర్తుంది కదా! 2015లోని. సో ఈ టిమ్ గాడి దగ్గర ఈమె వర్క్ చేస్తూ ఉంటుంది కదా! ఈమేమో ఓల్డ్ షా గారితోటి కలిసిపోయి ఉంటుంది. వీళ్ళిద్దరూ కలిసి మన కేట్ పాప దగ్గరికైతే వస్తారు. ఎలా వస్తారు అంటే లాస్ట్ ఎపిసోడ్‌లోనే ఫోన్ చేసి ఉంటది కదా దీనికి. సో అలా వీళ్ళు దగ్గరికైతే వస్తారు. అలా కేట్ పాపని తిను కూడా మన బ్యాచ్‌లోకి వచ్చేసింది. తిరిగి నమ్మచ్చు అని చెప్పి, మీ నాన్న ఓల్డ్ ఆఫీస్‌కి వెళ్లారు కదా! మీ నాన్న ఎక్కడున్నాడో తెలిసింది కదా! మనం నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? మీ నాన్న ఎక్కడున్నాడు అని అడిగితే, కేట్ పాపేమో ఆఫ్రికా అని చెప్తది. సో వీళ్ళంతా కలిసి ఆఫ్రికాకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. అప్పుడే మోనాక్ వాళ్ళు వాళ్ళ నాన్న ఆఫీస్‌కొచ్చి మొత్తం చెక్ చేస్తుంటే, వీళ్ళ నాన్న వీళ్ళు కూడా ఆఫ్రికాకి వెళ్తున్నారు అని ఈ టిమ్ గాడికైతే తెలిసిపోద్ది. సో వీళ్ళు కూడా ఆఫ్రికాకైతే స్టార్ట్ అవుతారు. తర్వాత మళ్ళీ పాస్ట్‌కైతే వస్తుంది. షాగాడు పులిహోర కలుపుతూ ఉంటే బిల్లీ గాడు డిస్టర్బ్ చేస్తాడు కదా! "ఏంట్రా బిల్లీ ఏమైంది?" అని అడిగితేనేమో, "నాకొక న్యూ టైటన్‌కి సంబంధించిన సిగ్నల్స్ దొరికాయి. రేపే మనం రీసెర్చ్ చేయడానికి వెళ్ళాలి" అని అంటాడు. అప్పుడే షాగాడు అంటాడు, "రేపు మిలిటరీ వాళ్ళొస్తున్నారు. మనం ఉండాలి లేకపోతే ఫండ్ ఇవ్వరు" అని షాగాడైతే అంటాడు. దానికి బిల్లీ గాడు సింపుల్‌గా, "నువ్వుండు మేమిద్దరం వెళ్లి చూసొచ్చేస్తాం" అని అంటారు. అదేమో షాగాడికి నచ్చదు. షాగాడు భయం ఏంటంటే ఈ బిల్లీ గాడు ఆ జపాన్ దాయికి ఎక్కడ పులిహార కలిపేస్తాడా అని వీడి భయం వీడిదనమాట. సో వీడేమో ఒప్పుకోడు. ఆ జపాన్ దాయి ఏమో ఒప్పుకుంటుంది. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. షాగాడేమో ఈ మిలిటరీ వాళ్ళ దగ్గర ఉండిపోతాడు. ప్రెజెంట్ టైమ్ లైన్‌లోని వీళ్ళు ఆఫ్రికా వచ్చేసుంటారు. ఆఫ్రికా వచ్చేసి వాళ్ళ నాన్న ఉండే ప్లేస్‌లోని వెతికితే వాళ్ళ నాన్న ఒక రేడియేషన్ బాంబ్‌ని పట్టుకొని కనిపిస్తారు. వాళ్ళ నాన్న బతికే ఉన్నాడు అని వీళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయి నాన్న నాన్న అని అరుస్తూ చెయ్యిలు ఊపుతూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ కూడా చెయ్యిలు ఊపుతూ ఉంటాడు. వీడేదో హాయ్ చెప్పట్లేదు, ఇక్కడ ప్రమాదం జరగబోతుంది, ఇక్కడి నుంచి పారిపోండి అని వాళ్ళ నాన్నేమో చెయ్యిలు ఊపుతుంటే వీళ్ళేమో హాయ్ చెప్పారనుకుని హాయ్ చెప్తూ ఉంటాడు. అలా సీన్ కట్ అయ్యి మళ్ళీ పాస్ట్‌కైతే వస్తుంది. పాస్ట్‌లోనేమో బిల్లీ గాడు ఇంకా జపాన్ దాయి ఆ టైటన్‌కి సంబంధించిన సిగ్నల్ వచ్చి ఉంటది గదా! ఆ ప్లేస్‌కొచ్చేసి ఒక రేడియేషన్ బాంబ్‌నైతే పెడతారు దాన్ని బయటికి తీసుకురావడానికి. అక్కడుండి టైటన్‌కి సంబంధించిన సిగ్నల్ అనేది చాలా పెద్దగా వస్తూ ఉంటుంది. సో ఫోన్ చేసి బిల్లీ గాడు షాగాడికి చెప్తాడు, "ఇక్కడ చాలా ఎక్కువ సిగ్నల్ వస్తుంది. నువ్వు కూడా వచ్చుంటే బాగుండే" అని చెప్తేనేమో ఆ పెద్ద టైటను ఈ జపాన్ దాయిని ఏం చేస్తదో ఏమో అని భయమేసి ఈ షాగాడేమో మిలిటరీ వాళ్ళతో మాట్లాడి వీడు కూడా ఆ ప్లేస్‌కొచ్చేసి జపాన్ దానికి ఐ లవ్ యూ అని చెప్తాడు. ఆ టైంలోనే సముద్రం నుంచి చిన్న అలలా వస్తుంది. అప్పుడే తెలుస్తుంది వీళ్ళకి గాడ్జిల్లా ఇంకా బతికే ఉంది అని. వాళ్ళు పెట్టిన బాంబ్ వల్ల గాడ్జిల్లా చనిపోలేదు అని. దాన్నేమో మిలిటరీ వాళ్ళకి చెప్పాలి అని చెప్పి బయలుదేరుతాడు. ఇక్కడ సీన్ కట్ అయితే వీళ్ళు ఒక కొండ మీద నించొని వాళ్ళ నాన్నకి హాయ్ చెప్తూ ఉంటారు కదా! వాళ్ళ నాన్నేమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఆ కొండ ఫుల్లుగా షేక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే తెలుస్తుంది వాళ్ళు గాడ్జిల్లా మీద నించున్నారు అని. అవును, మీరు విన్నది నిజమే. వీళ్ళు గాడ్జిల్లా పైన నించుని ఉంటారు.
గాడ్జిల్లా ఒక కొండలా మారిపోయి అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. వీళ్ళు తెచ్చిన రేడియేషన్ బాంబ్ వల్ల, వీళ్ళ వల్ల గాడ్జిల్లా అక్కడి నుంచి లెగుస్తుంది. అప్పుడే మోనాక్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చి గాడ్జిల్లా పైన అటాక్ చేయడానికైతే ట్రై చేస్తారు. కానీ గాడ్జిల్లా ఒక్క తోక దెబ్బతోటి వాళ్ళ మిషన్ మొత్తాన్ని కూడా నాశనం చేసేస్తుంది. అలా వాళ్ళందరినీ అక్కడే వదిలేసి గాడ్జిల్లా మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇదంతా అయిన తర్వాత కేట్ పాపకి గాడ్జిల్లా అంటే గుండెల్లో దడ తెలిసిందే కదా. సో ఈ రచ్చంతా అయిన తర్వాత మళ్ళీ దీనిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని నేను నా నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి అని అంటది. కానీ కేట్ తాతేమో లేదు, మనం ఇంకా గాడ్జిల్లా ఏం చేస్తుంది ఇవన్నీ కూడా కనుక్కోవాలి అంటే నేను మీ సైడ్ రాను అని చెప్తుంది. సో కేట్ పాప వాళ్ళ బ్రదర్ కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోతారు. వీళ్ళిద్దరూ కూడా 2 టీమ్స్గా అయితే డివైడ్ అయిపోతారు. అలా షాగాడు ఇది ఒకవైపు వెళ్తూ ఉంటారు, కేట్ పాప ఒకవైపు వెళ్తూ ఉంటారు. అలా ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ 7. కేట్ పాప వాళ్ళ టీం గాడ్జిల్లా దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి ఎయిర్పోర్ట్కి అయితే వస్తారు. ఎయిర్పోర్ట్లోని మే పాప ఏమో వాష్రూమ్కి వెళ్తుంది. అదే టైంలోని తన్ని కొంతమంది అయితే కిడ్నాప్ చేస్తారు. అదే టైంలోని గాడ్జిల్లా పైన అటాక్ చేయడానికి ట్రై చేసిన టిమ్ గార్డ్ కూడా గాడ్జిల్లా దగ్గర నుంచి తప్పించుకుని వచ్చి ఎయిర్పోర్ట్కి అయితే వస్తాడు. సేమ్ టైంలో మే కిడ్నాప్ అవ్వడం వల్ల కేట్ పాప్ వాళ్ళు వీడే మేని కిడ్నాప్ చేసి ఉంటాడు అని అనుకుంటారు. సో వీడి పైన ఫుల్గా అరిచేస్తారు కానీ వీడేమీ చేసి ఉండవు. సో వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వీడినే మేని కనిపెట్టడం కోసం హెల్ప్ అయితే అడుగుతాడు. వీడు చూడడానికి ఎదవలా కనిపిస్తాడు కానీ గుండె మాత్రం చాలా మంచిది. సో కేట్ పాప చాలా క్యూట్గా అడగడం వల్ల వీళ్ళు బాగా బతిమలాడడం వల్ల వీడు కూడా హెల్ప్ చేస్తా అని చెప్తాడు. వాడి ప్లేస్లో కానీ నేనుంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేవాడిని. సో వీడు ఒక మోనాక్ ఏజెంట్ కాబట్టి ప్రతి సోర్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేయగలడు. అలా మనకి తెలిసేది ఏంటి అంటే వీళ్ళ దగ్గర మే ఒక ఫేక్ ఐడెంటిటీతో అయితే ఉంటుంది. మే రియల్ నేమ్ వచ్చేసి కోరా. అలా తన ఫ్లాష్ బ్యాక్ని అయితే రివీల్ చేస్తారు. నేను ఆల్రెడీ చెప్పా కదా మే ఒక పెద్ద హ్యాకర్ అని. సో తన టాలెంట్ని చూసి ఏఐటి అనే కంపెనీ వాళ్ళు ఒక ఛాన్స్ అయితే ఇస్తారు. ఈ ఏఐటి అనే కంపెనీ వాళ్ళు కొన్ని యానిమల్స్ పైన, టైటన్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో దీనికి జాబ్ ఇచ్చిన తర్వాత సైలెంట్గా ఊరుకోవాలా, నా టాలెంట్ చూపిస్తానని చెప్పి ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్క ఫైల్ని కూడా హ్యాక్ చేసి చెక్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కాపీ చేసుకొని పారిపోద్ది. ఈ ఇన్ఫర్మేషన్లోని చాలా పెద్ద డీటెయిలే ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తర్వాత మాట్లాడతాను. అందువల్లే వీళ్ళు మే వెనకతలా పడుతూ ఉంటారు, కిడ్నాప్ కూడా చేసుంటారు. సో మే ఫ్లాష్ బ్యాక్ అంతా తెలిసిన తర్వాత కేట్ పాప మోనాక్ వాళ్ళ బాస్ తోటి ఒక డీల్ అయితే చేసుకుంటుంది. అదేంటంటే మీరు మేని ఆ కంపెనీ నుంచి కనుక విడిపిస్తే నేను షాని వెతకడానికి, ఆ ఫైల్స్లో ఏముంది అని తెలుసుకోవడానికి హెల్ప్ అయితే చేస్తాము అని చెప్పుద్ది. ఇంత బఫర్ ఆఫర్ ఇచ్చిన తర్వాత వీళ్ళు వదులుకుంటారా? డైరెక్ట్గా కంపెనీకి వెళ్ళి మేని వదిలేస్తే నీకు ఒక చిన్న డీల్ ఇస్తా అని చెప్పి ఒక చిన్న సీక్రెట్ డీల్ అయితే చేసుకుంటారు. ఆ డీల్ ఏంటి అనేది మనకి తర్వాత ఎపిసోడ్స్లో అయితే రివీల్ అవుతుంది. సో డీల్ ప్రకారం ఈ ఏఐటి కంపెనీ మెయిన్ అయితే వదిలేస్తారు. ఆ డీల్ అయిపోయిన తర్వాత ఈ కంపెనీ నేమ్ అనేది ఎపెక్స్గా అయితే చేంజ్ అవుతుంది. చాలామంది ఎపెక్స్ అంటేనే అర్థమైపోయి ఉంటుంది, వీళ్ళే మెకాగాడ్జిల్లాని క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. ఇందాక వాళ్ళు టెస్ట్ చేస్తుంది కూడా మెకాగాడ్జిల్లాని క్రియేట్ చేయడం కోసమే. సో మే రిటర్న్ అవ్వడం వల్ల చాలా హ్యాపీ అయిపోతారు. ఆల్సో మోనాక్ కంపెనీలో కూడా జాయిన్ అవుతారు. ఇంకొక సైడు మన షాతాత్ ఏం చేస్తాడు అంటే ఎపిసోడ్ 4లోని మనకి ఒక ఐస్ ప్లేస్ని అయితే చూపిస్తారు కదా. ఆ ఐస్ ప్లేస్కి దగ్గరగా ఒక అవుట్ పోస్ట్ అయితే ఉంటుంది మోనాక్కి సంబంధించి. ఆ అవుట్ పోస్ట్ని హైజాక్ చేసి దాంట్లో ఉండే ఎవ్రీ వెపన్ని తీసుకొని మనకి ఆ ఎపిసోడ్లోని ఒక టైటన్ అయితే చూపిస్తారు కదా. ఆ టైటన్ పక్కన ఒక హోల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. నేను ఆ ఎపిసోడ్లోని చెప్పాను, ఆ హోల్ నుంచి ఒక లైట్నింగ్ అయితే వస్తూ ఉంటుంది, ఒక లైట్ కనిపిస్తుంది కదా షాగాడికి అని చెప్పాను కదా. ఆ లైట్ పైన అటాక్ చేస్తాడు. అలా అటాక్ చేసి దాన్ని మూసేసిన తర్వాత ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. అసలు షాగాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఈ ఎపిసోడ్ చూస్తే అస్సలు అర్థం కాదు, నెక్స్ట్ ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమవుతుంది. బట్ మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాకంటూ ఒకటి ఉంది కదా.
స్పాయిలర్స్ వినకూడదు అనుకుంటే ఇక్కడితోటే వీడియో ఆపేయండి. బట్ చెప్పేస్తున్నా, యాక్చువల్గా ఈ హోల్ లైట్ అనేది హలోయత్కి రూట్ అనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, గాడ్జిల్లా విఎస్ కాంగ్ మూవీలోని గాడ్జిల్లా ఒక హోల్ పెడతది కదా ఎర్త్కి, హలోయత్కి, అలాంటి హోలే ఇది కూడా అన్నమాట. దీని గురించి మనకి ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అయితే చూపిస్తారు. ఆల్సో మనకి ఫ్యూచర్ ఎపిసోడ్స్లోని హలోయత్కి సంబంధించి చాలా డీటెయిల్స్ ఇస్తారు. సో ఎవ్రీ ఎపిసోడ్ని కూడా మిస్ కాకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు ఈ సిరీస్ మీకు చాలా బాగా అర్థమవుతుంది, చాలా బాగా నచ్చుతుంది. సో ఇది మోనార్క్ లెగసీ ఎపిసోడ్ నెంబర్ 6 అండ్ 7కి సంబంధించిన స్టోరీ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సిరీస్కి సంబంధించిన ఎపిసోడ్స్ని నేను డైలీ పెట్టేసి 3 డేస్లోనే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని సపోర్ట్ చేస్తే ఇంకా ఫాస్ట్గా అయితే ఈ వీడియోస్ని పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి.